హాయ్ హలో వెల్కమ్ టు బండెడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టుడే రెసిపీకి అయితే వెళ్ళిపోదాము. దొండకాయ కొబ్బరికాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా దొండకాయలను తీసుకొని ఇలా పొడుగు చీలికల ముక్కల కింద కోసుకొని పక్కన పెట్టేసుకొని, అలాగే కొబ్బరికాయ కూడా ఇలా కోరుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రెండింటితోనూ తర్వాత పని ఉంటుంది. ఇప్పుడు బ్యాండీలోకి కొద్దిగా ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ పల్లీలండి. పల్లీలు వేసుకోవడంతో మంచి రుచి అనేది వస్తుంది దీనికి. అలాగే కొద్దిగా మినపప్పు, అలాగే కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకుని, 2 రెమ్మల కరివేపాకుని కూడా వేసుకొని ఇలా బాగా కలిపేసుకొని, ఇప్పుడు ఇందులోకి మనం కోసుకుపెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలన్నమాట. ఈ దొండకాయ ముక్కలకే మనకి టైం ఎక్కువ పడుతుంది. ఇలా బాగా ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా మాడిపోకుండా ఈ విధంగా స్లోగా కలుపుకోవాలండి. చక్కగా బాగా ఎర్రగా గోల్డెన్ కలర్ దాకా వచ్చేదాకా మనం వేగించుకోవాలి. లాస్ట్లో ఇంకా కొబ్బరికూర అనేది వేసేసుకోవాలండి. వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, కారం, అలాగే ఇదంతా కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేయాలి. చూసారా మరి ఎంత క్యాటరింగ్ స్టైల్లో పర్ఫెక్ట్ దొండకాయ కొబ్బరికాయ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అనేది సర్వ్ చేసేసుకోవడమే. ఎంతమంది టేస్ట్ చూసారు, ఎంతమందికి ఇష్టం ఇది కామెంట్ చేయండి. అలాగే ఇలాగా సర్వింగ్లో నేను ఇలా ఈ విధంగా అయితే సర్వ్ చేసుకున్నాను. ఎవరికి ఇష్టం వచ్చినట్టు అలా సర్వ్ చేసుకుంటారు కదా, నాకైతే ఇలా నచ్చింది, నేను ఇలా చేసేసానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? షేర్ చేస్తాను అనుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా.